హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. ఈ వీడియో ట్యూస్డే వీడియో అండి. మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి మోటివేషన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అనేవి పెడుతుంటాను. డైలీ వీడియోస్ కూడా పెడుతుంటాను, పూజ వీడియోస్ కూడా పెడుతుంటాను. ఆల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయలేదు వీడియో. ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ 11కి అలా స్టార్ట్ అయింది వంట నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు మనకి ఎంత కష్టమైనా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదండి. వాళ్ళకి ఇంకా సంథింగ్ స్పెషల్ అన్నట్టు కొంచెం డిఫరెంట్ వంటకాలు చేస్తుంటేనే తింటారు. అప్పట్లాగా ఓన్లీ రైసు, చారు, కర్రీ అంటే తినరు ఇప్పుడు పిల్లలు. అయితే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేశాను. అమ్మ మధ్యాహ్నం వచ్చేసరికి ఏదైనా చేసి పెట్టు అన్నాడు. ఇంకా అత్తయ్య వాళ్ళు నిమ్మకాయలు పంపించారు. దాంతో అయితే నిమ్మకాయల పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో షూట్ చేశాను. ఈ మధ్యన వీడియోస్లో కనిపించట్లేదు కదా, డైరెక్ట్గా షూట్ చేద్దామని అయితే షూట్ చేశాను. ముందుగా నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్ అయితే ఇక్కడ ఈ క్వాంటిటీ వచ్చాక రైస్ కుక్ చేసుకొని వార్చేసేయండి. అంటే 80% కుక్ అయ్యాక వార్చేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపులండి, జీరా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, నెక్స్ట్ పల్లీలు, పచ్చిమిర్చి ముందు ఈ పోపులు అనేవి ముందు వేసి ఒక చిటపట్లాడినంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేయండి. పచ్చిమిర్చి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసి వేయించేయండి. వేయించుకున్న తర్వాత ఆ పోపునైతే పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న యాడ్ అనుకోవాలి ఏంటంటే, ముందు రోజు గోరింటాకు పెట్టుకున్నాను కదా ఆషాఢ మాసమని, అది చూపిస్తున్నాను మీకు ఎలా పండిందో చూడండి అని. ఇక్కడైతే నీట్గా పోపునైతే వేయించుకుంటున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత రైస్ వాచేసి పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ 10 నిమ్మకాయలు తీసుకున్నానండి. 10 నిమ్మకాయల రసం అయితే నాకు సరిపోయింది. అంటే మీడియం సైజ్ నిమ్మకాయలే, కానీ అందులో ఎక్కువ నిమ్మరసం వచ్చాయండి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే మీకు సరిపోతుంది నిమ్మరసం అనేది. మీడియం సైజ్ నిమ్మకాయలు ఒక 10 తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి ఈ క్వాంటిటీ నిమ్మకాయలు సరిపోతాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ నిమ్మరసం ముందుగా తీసుకున్నాం కదా, ఆ నిమ్మరసంలోనే నేను సాల్ట్ అనేది 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంటే 1 స్పూన్ ఫుల్గా, 1 స్పూన్ హాఫ్ యాడ్ చేసుకొని బాగా కలిపేసాను. కరిగినంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం వాచి పెట్టుకున్న రైసు బాగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చుకున్నాక ఆ రైస్ కొద్దిగా ముద్ద అవుతుంది అనుకుంటే ఆయిల్ ముందు అప్లై చేయండి రైస్కి. అంటే ఆయిల్ వేసేసి స్పూన్తో కలుపుకున్న తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుంటే పొడిగా వస్తుంది రైసు. నేనైతే బాగానే కుక్ చేసుకొని కనుక బాగానే వచ్చింది. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పోపునైతే యాడ్ చేసేసండి. నేనైతే ఇక్కడ పోపునైతే యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్లీ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, పిల్లలు కొంతమంది ఉంటారు కదా, అప్పుడే చారు అన్నం అంటే తినని వాళ్ళు అప్పటికప్పుడు వెంటనే ఇలా ఫాస్ట్గా రైస్ కుక్ చేసేసి ఆ నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్లీ స్పెషల్గా కావాలనుకున్న వాళ్ళకి, అనుకున్న పిల్లలకి ఇది బాగుంటుంది. నిమ్మకాయ వేరుగా మళ్ళీ మరగబెట్టి నెక్స్ట్ ఇలా పోపు పెట్టుకునే బదులు అప్పటికప్పుడు మళ్ళీ పోపులో కూడా పసుపు వేసేవచ్చండి. ఆల్రెడీ మీ దగ్గర రైస్ ఉందనుకుంటే పోపులోనే పసుపు, సాల్ట్ వేసేసి నిమ్మరసం కలిపిస్తే సరిపోతుంది. నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉందండి. పులుపు కానీ ఉప్పు కానీ అంతా కరెక్ట్గా సరిపోయింది. నేను ఇక్కడ 2 గ్లాసెస్కి 10 పచ్చిమిర్చి, 10 లెమన్ తీసుకున్నాను. పోపులు అనేవి నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటాను. నాకు అలా ఇష్టం మధ్యలో పల్లీలు తగులుతూ తింటే, అందుకని పోపుల క్వాంటిటీ ఎక్కువే వేసుకుంటాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి.
అయితే నిమ్మకాయ పులిహోరనైతే అలా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి బన్నీ బాబు మధ్యాహ్నం వచ్చేసరికి నాకు ప్యాన్ కేక్ చేసి ఉంచమన్నాడు. అందుకనేసి అయితే ఇక్కడ ప్యాన్ కేక్ చేస్తున్నాను. వాళ్ళ కోసం ఎంత కష్టమైన ఇష్టంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ముందు మీరు ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్‌ని పగలగొట్టేసి బౌల్‌లో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడరు, సాల్ట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఒక కప్పుతో పాలు, ఒక కప్పుతో షుగర్‌ని యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి. వెనిలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేయండి. లేకపోయినా పర్లేదు, టేస్టీగానే ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్న కప్పుల కన్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా పర్వాలేదు. అంతా మైదా పిండినైతే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదండి. ఆ కప్పుల కన్నా కొంచెం పెద్ద కప్పుతో మైదాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. స్పూన్‌తో కలుపుకున్న తర్వాత ఇలా బీటర్ ఉంటే బీట్ చేసుకోండి. నా దగ్గర బీటర్ ఉందండి. ఇలా బీట్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెంటీ ఎలా ఉండాలంటే మనం ప్యాన్ కేక్ అన్నాం కదా! కేక్‌కి ఎలా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో రిబ్బన్ కన్సిస్టెంటీ లాగా మనం స్పూన్‌తో ఇలా అంటే రిబ్బన్ కన్సిస్టెంటీ లాగా రావాలి. అలా వస్తే చూసారు కదా! ఇక్కడ స్పూన్‌తో చూపిస్తున్నాను. ఇలా వస్తే ప్యాన్ కేక్ బ్యాటర్ అనేది మంచిగా ప్రిపేర్ అయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌ని ఒక 5 మినిట్స్ అలా హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ హీట్ చేయని అవసరం లేదు. హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్యాన్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇలా చిన్న చిన్నగా కేకుల్లాగా యాడ్ చేసుకోండి. మీకు నీట్‌గా ఒక స్పూన్‌తో అండి, చిన్న స్పూన్‌తో ఏస్తే చిన్న చిన్నగా వస్తాయి. పెద్ద దాంతో ఏస్తే పెద్ద పెద్దగా వస్తాయి. ఇవి ప్యాన్ కేక్స్ కదండీ! పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా వచ్చేటట్టుగా ప్యాన్ మీద మీకు నచ్చినట్లంటే ప్యాన్ పెద్దది అయితే ఒక 3, 4 యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వేసున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పైన చూసారు కదా! డాట్స్‌లా వచ్చాయి. అలా డాట్స్‌లా వస్తే కిందన బాగా డ్రై అయిపోయాయి అన్నట్లే. అప్పుడు రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న కూడా ఒక 2 మినిట్స్ ఉంటే 2 మినిట్స్ కూడా అవసరం లేదండి. 1 మినిట్ ఉంటే సరిపోతుంది. లోపల వైపు కూడా కాల్చుకుంటే సరిపోతుంది. అలా కాల్చుకుంటే ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది మనకి. నేనైతే ఇక్కడ వేసుకున్నవన్నీ కూడా రివర్స్ చేసుకుంటున్నాను. ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఆయిల్ వేయకుండా డైరెక్ట్‌గా వేసేయొచ్చు. పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్ ఐటెమ్ ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లో ట్రై చేయండి. వాళ్ళ కోసమే కదండీ మనం. అటువంటిది వాళ్ళ కోసం కష్టమైనా పర్వాలేదు, ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చాయండి. బన్నీ అయితే చాలా యమ్మీ యమ్మీ అనుకుని తిన్నాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 వైపులు కూడా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీ దగ్గర చెర్రీస్ కానీ కిస్మిస్ కానీ ఏవైనా ఉంటే ఇలా డెకరేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా డెకరేషన్ చేసుకున్నాక దానిపైన హనీ ఉంటుంది కదా! హనీ కూడా డెకరేషన్ వైజ్‌గే హనీతో తింటే ఈ ప్యాన్ కేక్ అనేది ఇంకా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ హనీతో డెకరేషన్ చేసి బన్నీ బాబు వచ్చేసరికి ఇద్దామనేసి రెడీ చేస్తున్నాను. బన్నీ బాబు స్కూల్ నుంచి రాగానే వాడి ఎక్స్‌ప్రెషన్ చూద్దాం. వాడికి తీసుకెళ్ళిద్దాం. వాడు ఏమంటాడో చూద్దాం. డైరెక్ట్‌గా వీడియో పెడుతున్నాను, ఒకసారి చూసేయండి. టేస్ట్ చూసి చెప్పరా అందా? వాడి ఎక్స్ప్రెషన్ అయితే చూసారు కదండి. అమ్మయ్య చేసావా అన్నాడు. ఒక 2 డేస్ నుంచి అడుగుతున్నాడు చేయమని. అలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చానండి. ఈరోజు ఎలా అయినా చేసేద్దామని ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేశాను. దాని తర్వాత ఈవినింగ్ కొద్దిగా టీ పెట్టుకున్నాను. అన్నయ్య వాళ్ళు స్వీట్స్ అవి తెచ్చారు. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్. ఆ స్వీట్స్ అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.